సెల్ఫీ దిగుదామని భర్తను నది ఒడ్డుకు తీసుకెళ్లి నదిలో తోసేసింది ఓ భార్య. ఈ ఘటన తెలంగాణ కర్ణాటక సరిహద్దు కృష్ణా నది దగ్గర వెలుగు చూసింది. ఇద్దరు బైక్ పై వెళ్తూ కృష్ణా నది పర్వలలో ఫోటో తీసుకుందామంటూ బ్రిడ్జ్ పై ఆపిన భార్య సెల్ఫీ మాటున భర్తను అందులోకి తోసేసిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా శక్తినగర్కు చెందిన తాతప్ప అతని భార్య ఇద్దరు కలిసి మోటార్ సైకిల్పై వెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా కృష్ణా మండలం చేగుంట రాయచూర్ జిల్లాలోని కడ్లూరు మధ్య ఉన్న కృష్ణానది బ్రిడ్జ్ వద్దకు రాగానే మోటార్ సైకిల్ను ఆపారు. కృష్ణమ్మ పరవలను చూసి భార్యాభర్తలు ఫోటో దిగుదామని అనుకున్నారు. బ్రిడ్జి అంచున నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న క్రమంలో తాతప్ప కృష్ణానదిలో పడిపోయాడు. అతడికి ఈత కూడా రాకపోవడంతో ఆ ప్రవాహానికి కొట్టుకుపోతూ రక్షించాలని గట్టిగా కేకలు వేశాడు. ప్రవాహంలో కొట్టుకుపోతున్న క్రమంలో నది మధ్యలో బండరాలు దొరకడంతో దానిపైకి చేరాడు. అతన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పొడకాటి తాళ్లను నదిలోకి వేసి సురక్షితంగా బయటకు తీశారు. అయితే నది నుంచి ఆవేశంగా బయటకు వచ్చిన తాతప్ప తన భార్యే నదిలోకి తోసేసిందని ఆరోపించాడు. సెల్ఫీ దిగుదామని బ్రిడ్జి అంచుకు తీసుకువచ్చి నీటి ప్రవాహంలోకి తోసేసిందని చెప్పాడు. నదిలో ఉండి కూడా తాతప్ప అదే ఆరోపణ చేశాడు. బయటకు వచ్చిన అతడు భార్యపై దాడికి యత్నించాడు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి భార్యే నదిలోకి తోసేసిందని చెప్పాడు. తాతప్పను కాపాడిన స్థానికులు భార్యాభర్తలకు నచ్చజెప్పి ఇంటికి పంపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.